శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. కుంభరాశి వారికి ఈ వారం గ్రహాల యొక్క స్థితి పరిశీలించినప్పుడు ఏదైనా ఒక స్థిరాస్తి కానీ ఒక విలువైన వస్తువు కానీ అమ్మాలనే మీ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఎంతమందికి ఎన్ని విధాలుగా ఉపయోగపడినా అందరికీ మంచి చేసినా కూడా ఈ సమయంలో మీకు వారి నుంచే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా మీకు ఈ శుక్రుడు అష్టమ స్థాన సంచారం వల్ల కుటుంబ సభ్యులు కానీ కావాల్సిన వాళ్ళు కానీ మీకు వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది. కొన్ని అవమానాలు కూడా ఈ సమయంలో మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. అంటే మీకు ఏ సంబంధం లేకపోయినా ఏదో ఒక పెళ్లి విషయంలోనో ఈ బంధువుల విషయంలోనో ఒక స్త్రీ విషయంలోనో మీరు కొన్ని అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. అది నిజం కానప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యులు కూడా మీ మీద అనుమానపడే విధంగా ఆ సిచ్యువేషను రావడం జరుగుతుంది. కాబట్టి చాలా వరకు ఇలాంటి సంబంధం లేని విషయాలు కానీ ఎవరికో ఉపకారం చేద్దామని కానీ అటువంటి నిందలు మీరు మీ మీద వేసుకోవడం వలన దానివల్ల మీకు పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. మీరు ఎవరినైతే రక్షిద్దాం అనుకుంటున్నారో వారి వల్ల కూడా మీకేమీ ఉపకారం కలిగే అవకాశం కాదు. కాబట్టి కొంతవరకు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బట్ ఏదైనా రాశియందు రాహుగ్రహ సంచారం వల్ల ఇటువంటి అపవాదులు సంబంధం లేని విషయాల్లో ఇన్వాల్వ్ అవడం, ఇతరులు చేసిన నేరానికి మీరు శిక్ష పడడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా విద్యార్థులు ఎవరైతే ఈ 21 ఇయర్స్ అంటే 18 సంవత్సరాలు దాటి 26, 28, 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ యువకులు కానీ ఈ విషయంలో చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో ఏదో ఒక క్రైమ్లో ఇరుక్కొని జీవితం నాశనం చేసుకునే అవకాశం అన్నది ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రధానంగా స్త్రీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం అన్నది చెప్పుకోదగ్గ ఇండికేషన్ మాత్రం. ఇది అందరికీ జరగాలని రూల్ లేదు. బట్ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. రాశియందు పాపగ్రహాలు సంచరించినప్పుడు ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది. అదే శుభగ్రహాలు సంచరించినప్పుడు అది ఇంకో విధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది సందర్భానుసారంగా అటువంటి యాంగిల్లో ఉన్న వాళ్ళకి ఇవి మీకు యాక్టివేట్ అవుతుంటాయి. బట్ అలాగే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా ఈ కుటుంబ విషయాల్లో అనుకూలత లేకపోవడం, కొద్దిగా ఆవేశంలోనో స్ట్రగుల్లోనో కోపంతోనో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంటుంది. బట్ కానీ ప్రతి విషయాన్ని కూడా ఇతరుల మీద నిందించడం కానీ ఇతరులను కారణం అనుకోవడం కానీ కాకుండా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే వాటి అన్నది మీకే అర్థమవుతూ ఉంటుంది. బట్ దానికి అనుగుణంగా మీకు 6వ స్థానంలో గురుగ్రహం, బుధగ్రహం, రవిగ్రహం అంటే ఒక్కరోజు అయినప్పుడు కూడా ఈ అందరూ కూడా మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. మీరు చెయ్యకపోయినా దాన్ని వాళ్ళు నమ్మడం, మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా బంధువులతో అయినా సభ్యులతో అయినా ఎవరితో అయినా అటువంటి చికాకులు రాకుండా జాగ్రత్త పడడం అన్నది మంచిది. బట్ ఇక ప్రధానంగా రవి మనకి ఈ వార ప్రారంభంలో ఒకరోజు మాత్రం 6వ స్థానంలో ఉండి 17వ తారీఖు తర్వాత రవి సింహరాశిలో సంక్రమణం జరుగుతుంది. అంటే సప్తమ స్థానంలోకి రవిగ్రహ ప్రవేశం, అక్కడ ఉన్నటువంటి కేతుగ్రహంతో కలిసి సంచడం అన్నది సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవికేతువులు ఈ వైవాహిక జీవితంలో కొంత విభేదాలు, అంటే మీ యొక్క పార్ట్నరు మిమ్మల్ని డామినేట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మీరు ఏం చెప్పినా కూడా అది నమ్మని స్థితిలో అవకాశం ఉంది. బట్ ఏదైనా కొంతవరకు ఈ ప్రభుత్వ అధికారుల వల్ల కూడా కొన్ని విభేదాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్ట ప్రకారం న్యాయ ప్రకారం వెళ్ళవలసి ఉంటుంది. సంబంధం లేని విషయాల్లో కల చేసుకోకుండా ప్రశాంతంగా ఉంటేనే మంచిది. ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో మనం ప్రవేశించాం కాబట్టి ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి రుణ సమస్యలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధలు తీరడానికి, అంటే మీ యొక్క బాధ్యతలు తీరడానికి, అప్పులు తీరడానికి శ్రావణ మాసం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అందువలన స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఉన్నారో రేపు
18వ తారీఖున శ్రావణ మంగళవారం, అలాగే 21వ తారీఖు శుక్రవారం, శ్రావణ శుక్రవారం, అది వరలక్ష్మి వ్రతం అందరికీ తెలుసు. కంపల్సరీగా మీరు ఈ 2 రోజులే కాకుండా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం విధి విధానంగా మీ ప్రాంత ఆచారాన్ని బట్టి నోము కానీ వ్రతం కానీ కనీసం దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని అర్చించడం వల్ల చాలా వరకు మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు ఈ శ్రావణ మాసంలో తీరిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ శ్రావణ మాసంలో శనగలు, అంటే మామూలుగా ఈ కొమ్ము శనగలు అంటారు, శనగలు అంటారు, వాటిని ఈ మంగళవారం రోజు అలాగే శుక్రవారం రోజు నానబెట్టినటువంటి శనగలు, అలాగే ఏదైనా ఒక ఫలం అంటే నేరేడు ఇప్పుడు అవి దొరకవు, కానీ మారేడు ఫలాలు కూడా దొరకవు, దానిమ్మ ఫలం అంటే అనేక విత్తనాలు అందులో ఉంటాయి కాబట్టి ఈ శనగలతో పాటు ఈ దానిమ్మ ఫలాన్ని తమలపాకులతో కలిపి మరి ముత్తైదువులకు కానీ స్త్రీలకు కానీ అది తాంబూలంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఎక్కువ ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. లేదు ఇవన్నీ మన వల్ల కాదనుకుంటే చక్కగా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఓ పావు సేరో పావు కేజీయో శనగలు చక్కగా నానబెట్టి అది ఆవుకి నైవేద్యంగా పెట్టడం వల్ల, అంటే ఆవుకి ఆహారంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ రుణ సమస్యలు బయటపడే అవకాశం ఉంది. అలాగే ఇంకా అవకాశం బట్టి ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి మంగళవారం కూడా స్వామివారికి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల కూడా మీకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం. అంటే ఇది శ్రావణ మాసం అన్నది లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి మాసం. ఆ సమయంలో మీరు మరి వెంకటేశ్వర స్వామిని ఆరాధించినా, విష్ణుమూర్తిని ఆరాధించినా, విష్ణు సహస్రనామం పారాయణ చేయనా, అలాగే హనుమంతుడు అదే సంబంధించింది కాబట్టి ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి అంటే ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంటుంది. అలాగే శ్రావణ మాసంలో కూడా మనం కార్తీక మాసంలో ఉన్నట్టే చాలా నియమంగా శుభ్రమైన వస్త్రాలు ధరించడం, అలాగే ఆహార పదార్థాలు కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం, కొన్ని విషయాలకి దూరంగా ఉండడం, ఇక ప్రధానంగా స్త్రీలని చిన్నపిల్లల్ని గౌరవించడం, తల్లిగారి ఆశీర్వాదం తీసుకోవడం, ఇవన్నీ శ్రావణ మాసంలో చేయడం వల్ల అంటే మీరు స్త్రీల నుంచి అనుకూలత పొందాలి, వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఈ ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది, అదృష్ట యోగం కలుగుతూ ఉంటుంది, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళు కూడా ఈ సూర్య సంక్రమణం జరుగుతుంటుంది ప్రతి నెల ఒకసారి. ఇంచుమించుగా ఈ 17వ తారీఖు, ఈ ఆగస్టు 17వ తారీఖు ఇదే నెలలో రావడం జరుగుతుంది. ఆ సూర్య సంక్రమణం జరిగే రోజు కంప్లీట్గా మీరు ఉపవాసం ఉండవలసి ఉంటుంది. ఉపవాసం ఉంటూ ఆ సూర్య భగవాను ఆదిత్య ఉదయంతోనో సూర్యాష్టకంతోనో పారాయణ చేసుకుంటూ అది మీ తండ్రి గారిని కానీ గురువు గారిని కానీ వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు తొందరగా ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉంది. ఇది 1 నెలతో సరిపోదు. ప్రతి సూర్య సంక్రమణం రోజు విధి విధానంగా మీరు మీ ఆచార ప్రకారం పెద్దలు చెప్పిన దాని ప్రకారం సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు అటు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, నిరుద్యోగ సమస్య నుంచి బయటపడతారు, మంచి సంస్కారం, మంచి ఆరోగ్యం, మంచి యశస్సు మీకు రావడం లభిస్తుంది. స్వస్తి.